దేశాన్ని దైవంగా భక్తితో పూజించాలి అన్న బానిస భావజాలాన్ని కూకటి వేళ్లతో నలిపివేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పౌరుడికి దేశంపై గౌరవం, సమాజంపై బాధ్యత మాత్రం ఉంటే చాలు అంటూ వెలుగెత్తి చెప్పాడు అంబేద్కర్. ఎప్పుడైతే ఈ దేశభక్తి అనే మీనింగ్లెస్ ఫిలాసఫీ వస్తుందో అక్కడే మానవత్వం కోల్పోయిన ఎక్స్ట్రీమిస్టులు తయారవుతారు, కాలక్రమేణా టెర్రరిస్టులుగా మారుతారు. దేశభక్తికి మరో రూపమే తీవ్రవాదం. మనిషి హక్కులను హరించే, తనకు నచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలను కులం మతం పేరుతో అగ్ర కులస్తులు తెస్తున్న హిందుత్వ వాదమే ఈ దేశభక్తి నినాదం. ఈ దేశభక్తి అనే విషపు చెట్టు కొమ్మనే థియేటర్లలో లేచి నిల్చోవడం. దానికి కారణమైన ఈ కేంద్రీయ ఎక్స్ట్రీమిస్టులకు కోర్టు షాక్ ఇచ్చింది. థియేటర్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఈ విషయంలో కోర్టు తమ ఆదేశాలను మార్చుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో జాతీయ గీతం ఆలపించాలన్న దానిపై మార్గనిర్దేశకాలను రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్రం కోర్టుకు తెలిపింది. జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలో తప్పనిసరి చేయాలా వద్దా అన్నది ప్రభుత్వ విచక్షణకే వదిలేయాలని అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుని కోరారు. దీంతో గతంలో ఇచ్చిన తీర్పును సవరించి తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది భారతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.